ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నవ్వులు పండించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనా తీరుపై రాజేంద్రనాథ్ ఇచ్చిన వివరణ ప్రజాప్రతినిధులను నవ్వుల్లో ముంచెత్తింది. కేంద్ర నిధులు తేవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని తనదైన శైలిలో ఎండగట్టారు బుగ్గన. కర్నూలులో ఒక ఇది గుర్తుకొస్తా ఉంది అధ్యక్ష. కర్నూలులో మాకు తురుముఖాన్ అని ఒక ఆయన ఉండేవాళ్ళు అధ్యక్ష, అంటే ఫైల్మాన్ అనమాట. సో ఈ తురుముఖాన్ అనే ఫైల్వాను ఒకసారి పోయి, అయ్యా బాబు యాక్చువల్గా నాకు పౌష్టికాహారం ఇవన్నీ సరిగ్గా లేనందువలన నేను కొద్దిగా వీక్ అయిపోయినాను, లేకుంటే కానీ నేను కొండారెడ్డి భుజం లక్షణంగా నేను మొయ్యగలుగుతాను, కాబట్టి నాకు కొద్దిగా అందరు కలిసి నాకు సహకరిస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఇది చేస్తాను అని అంటే, అక్కడ వాసులు కొంతమంది వచ్చి అదిట్లో వీలైతాయంటే, ఇంకా కొంతమంది వచ్చి ఎందుకు వీలు కాదు, మనవాడు కదా, ఎంతో కొంత మనం సహకరించుకుంటే మనం గొప్పగా గర్వంగా చెప్పుకోవచ్చు కదా అని చెప్పి పాపం సంవత్సరం రోజులంటే అధ్యక్ష మాంసము, చికెను, కోడిగుడ్లు, రొట్టెలు, ఎందుకంటే మేము బ్యాక్వర్డ్ కదా రాయలసీమ, రొట్టెలు ఇవన్నీ కూడా పెట్టుకుంటూ పాపం లక్షణంగా సంవత్సరం రోజులు అయిందంటే అధ్యక్ష. తీరా సంవత్సరం అయిన తర్వాత ఆ ఫైన్ డే కొండారెడ్డి బొర్జు మోసే రోజు వచ్చిందంట అధ్యక్ష. ఆ రోజు ఆయన బాగా ఇట్లా కొట్టి, తొడలను కొట్టి, గట్టిగా రంకెలేసి అరిసి అంతా చేసిన తర్వాత వంగి ఇంకా రా తేండి కొండారెడ్డి బొర్జు నా భుజాల మీద పెట్టండి నేను మోస్తా అన్నట్టు అధ్యక్ష. అంటే వాళ్ళు అక్కడ ఉండి, అయ్యా నాయన నువ్వు మోస్తా అంటే నేను ఇప్పటికి కూడా చెప్తా ఉంటా మోస్తానని, మీరు పెట్టండి నేను మోస్తా అని. మీరు ఎంత చక్కగా ఈ రాష్ట్రాన్ని కాపాడతారు బైఫర్గేషన్ అయిపోయిన తర్వాత అంటే, ఢిల్లీ ఫండ్స్ ఇలా అంటే ఢిల్లీ ఫండ్స్ అంత సులభంగా వచ్చే పాట అయితే ఇంకా అందరూ చేయరా అధ్యక్ష ఈ పని, నాకు అర్థం కాక అడుగుతా ఉండ ఇది.